నమస్తే. ప్రతిపక్ష పార్టీ నాయకులు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వీళ్ళంతా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ని కలిసిర్రు. సో స్పీకర్ని కలిసి ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటున్నారు. మరోవైపేమో నిరుద్యోగులంతా కూడా నిత్యం ఓ రోజు సెక్రటరియట్ ముట్టడి, మరో రోజు టీజీపీఎస్ఎస్ ముట్టడి, నిన్ననేమో ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరసన కార్యక్రమం తెలిసినటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తున్నది. కానీ ప్రతిపక్షాలు మాత్రము ఈ రుణమాఫీకి సంబంధించి వడపోత కార్యక్రమాలు పెట్టింది, కొన్ని షరతులు పెడుతుంది. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ అంటున్నది. ఇదెక్కడి అన్యాయం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడడం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు అన్నారు. ఇందిరా శోభన్ గారు, చూస్తూ ఉన్నారు మీరు 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల అన్నారు. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు ఇంకొంతమంది రైతులు కూడా మీ పార్టీ మీద మీ మీద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు గతంలో చెప్పలేదు, కొన్ని గైడ్లైన్స్ చెప్పలేదు, కొంతమందికి మాత్రమే అని చెప్పలేదు. కానీ ఇప్పుడు కేవలం కొంతమంది రైతులకు, రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే మేము రుణమాఫీ చేస్తాం, ట్యాక్స్ పేయర్స్ చేయము, ఉద్యోగస్తులకు చేయము అనేటువంటి కండిషన్స్ దారుణమని అంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ అన్న గారికి మరియు తన మిత్ర బృందానికి అంతా కూడా, మంత్రివర్గానికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో కాంగ్రెస్ 72,000 కోట్ల రూపాయలు చేసి ఒక మంచి నిర్ణయం చేసింది, హిస్టారికల్ డిసిషన్. అగైన్ మళ్ళీ తెలంగాణలో ఇవాళ ఆ నిర్ణయం చేయడాన్ని హర్షించదగినట్టు. ఇవాళ రైతులకు నిజంగా పండగ పర్వదినం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇవాళ ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కూడా రైతుల పట్ల కాంగ్రెస్ ఏదో చేయబోతుంది, అన్యాయం చేస్తున్న విధంగా మాట్లాడుతున్నారు. నేను చాలా సింపుల్గా షార్ట్ కట్గా 2 ముక్కలు మీకు చెప్పదలుచుకున్నాను. రైతులకి ఇవాళ ఒక ఇంటికి అంటే ఒక ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు, మేనిఫెస్టోలో పెట్టినారు. అదే రకంగా ఇవాళ కూడా చెప్తున్నారు. ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక ఫ్యామిలీ అంటే దానికి ప్రామాణికం ఏముంటుంది? ఆహార భద్రత కార్డు. కాబట్టి నువ్వు ఫ్యామిలీ మెంబరా కాదని తెలవడానికి నువ్వు ఆహార భద్రత కార్డు ఉండాలి. కాబట్టి ఆహార భద్రత అని చెప్పినారు తప్ప అదే ప్రామాణికం అని చెప్పలేదు. కానీ ఇందిరా శోభన్ గారు గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కొత్త రేషన్ కార్డుల ఇష్యూ లేదు. చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, వాళ్ళు కూడా వ్యవసాయాలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుచుండొచ్చు, లేకపోతే ఇతర వాళ్ళు లోన్లు తీసుకుండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పకుండా చెప్తాము మీకు. ఇప్పుడు దాంట్లో ఇచ్చినటువంటి ఏదైతే నిన్న రిలీజ్ చేస్తున్నారో జీవో ఆర్టీ నెంబర్ 567 ఇది, దీనిని కంప్లీట్ అచ్చ తెలుగులోనే ఉంది. ఒక కామన్ రైతు కూడా చదువుకోవడానికి అవలీలగా అర్థమయ్యే భాషలో ఈ జీవో ఉన్నది. ఈ జీవో చదువుకుంటే ఈ జీవో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇవాళ ఫ్యామిలీ మెంబర్గా నీకు రేషన్ ఉండాలని చెప్పినారు, అంతే తప్ప అదే ప్రామాణికమని చెప్పలే, అది ఉంటేనే ఇస్తామని చెప్పలే. ఇది రాంగ్ ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇవాళ మీడియా కూడా చాలా పేపర్లు కూడా బ్యానర్ ఐటమ్ అవే తీసుకొని రాస్తున్నారు. దయచేసి రైతులని కన్ఫ్యూజన్ చేయకండి. మేము ఇదే జీవోలో మీకు లాస్ట్ కాలంలో 9th కనుక మీరు చూసినట్లయితే దీంట్లో మీకు చాలా క్లియర్ కట్గా చెప్పాం, పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం అని. మీకు ఒకవేళ ఆ సంబంధిత పేపర్ లేనట్లయితే అక్కడ ఇమ్మీడియట్గా మండలంలో ఉన్నటువంటి అధికారికి వెళ్ళి ఆ కాపీ తీసుకొని మీరు జత చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ రుణమాఫీ అవుతుందని మెన్షన్ చేశాము. దీనికి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. ఇవాళ గృహలక్ష్మికి సంబంధించి స్కీమ్ అమలు చేసినాడు, ఇమ్మీడియట్గా 29 లక్షల మంది ఒకేసారి వాళ్ళకు ఎలిజిబిలిటీని అయిపోయింది. తర్వాత కొన్ని పత్రాలు లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేస్తే ఇవాళ 50 లక్షలకి దాని యొక్క సంఖ్య చేరింది. అంటే లబ్ధిదారులను పెంచినామా తగ్గించినామా? మరి ఇక్కడ కొర్రీలు ఎక్కడున్నట్లు? ఒక పథకాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ ఇది తయారు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వము. రైతు బంధు ఏదైతే మీరు చేసినారో జీవో 148 మార్చి 17, 2020లో మీరు రిలీజ్ చేసినటువంటి జీవో కాపీని కూడా మీరు చదవండి ఒకసారి. ఆ జీవో దాని బేస్లోనే ఈ జీవో జరిగింది. దీంట్లో కొత్తగా మేము పెట్టినటువంటిది లేదు. మేము కొత్తగా యాడ్ చేసింది ఏంటి? 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మాఫీ చేస్తామని తెలియజేశాము. కాబట్టి దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పొరపచ్చలు లేవు. ఇట్స్ వెరీ క్లియర్ కట్గా ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులకు అవసరమైతే ఇంకొక మెట్టు తగ్గి రైతులకి బెనిఫిట్ చేయడం కోసము ప్రజాపాలన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హతలని చెప్పారు. వాళ్ళకన్నా కూడా ఇంకా బెటర్గా దాంట్లో ఎగ్జామ్షన్ చేశాము. ఏం చేశాము? ట్యాక్స్ పేయర్ మీన్స్
3 ఇయర్స్ కంటిన్యూగా వాళ్ళు ఐటీ ఫైల్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు దీంట్లోకి అంతా 3 ఇయర్స్ కంటిన్యూ ఐటీ కట్టేవాడికి రైతు బంధు పైన రైతు భరోసా పైన వాళ్ళకి అవసరం లేదు. డబ్బులున్న వాళ్ళకి ఇవాళ దీని యొక్క ఆధారం అవసరం లేదు, ప్రభుత్వ సహాయం అవసరం లేదు. ఎవరికి కావాలా ప్రభుత్వ సహాయం? బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేదలకు కావాలి కదా. ఇవాళ ఒక ఆర్థిక క్రమశిక్షణతోని ఈ ప్రభుత్వము ముందుకెళ్తుంటే కాళ్ళ కట్టలు పెట్టినట్టుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇవాళ మీరు తప్పు చేస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా గత ప్రభుత్వంలో రైతులకు బేడీలేసిన చరిత్ర మీది. గత ప్రభుత్వంలో రైతులకి రుణమాఫీ మాత్రం చేస్తామని చెప్పి ఏకకాలంలో మీరు మోసం చేసి 35 లక్షల మంది రైతులు ఉంటే మీరు చేసింది కేవలం 5,42,609. ఇది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మార్చ్ 23, 2023 ఎలక్షన్కి ముందు వరకు ఉన్నటువంటి అప్డేట్ కాపీ. 35 లక్షల్లో 5 లక్షల మందికే మీరు రుణమాఫీ చేశారు. ఇందులో ఉన్నటువంటి బ్యాలెన్స్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మేలు చేయబోతుంది. మరి ఇది తప్పేలా అవుతుంది? మేము మోసం ఎక్కడ చేస్తున్నాం? రైతులకి మోసం చేసింది మీరు, దగా చేసింది మీరు, ఫసల్ బీమా యోజన అమలు చేయండి మీరు, ఇవాళ రైతులకి సబ్సిడీ విత్తనాలు ఇవ్వండి మీరు, రైతులకి సకాలంలో విత్తనాలు పండిన పంట కొనుగోలు చేయండి మీరు, పండిన పంటను తడిచిన విత్తనాన్ని తడిచిన పంటను కొనుగోలు చేయండి మీరు, డబ్బులు ఇవ్వండి మీరు, ఐకేపీ సెంటర్లకు డబ్బులు ఇవ్వండి మీరు. రైతులను మోసం చేసిన చరిత్ర నీది, రైతులని బాగు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇవాళ పదే పదే ఇవాళ రైతులకి పేటెంట్ రైట్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ ఎప్పుడూ కాదు. స్వతహాగా కేసీఆర్ రైతు అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ మాట్లాడిన నైతిక హక్కు ఎక్కడ ఉంది వాళ్ళకి? ఫసల్ బీమా యోజన అనేది అమలు చేయకపోతే కనీసం బీజేపీ ఇక్కడ ఒక్కనాడు ఒక ధర్నా లేదు, ఒక ప్రొటెస్ట్ లేదు, ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు. ఇవాళ మేము కొట్లాడినాం, ఆ రోజు కొట్లాడినాం, ఈ రోజు కొట్లాడినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఫసల్ బీమా యోజన చేయమని అధికారులకి వాళ్ళకి ఇవాళ ఇచ్చారు. చెయ్యండి ఫసల్ బీమా యోజన, దీనికి విధి విధానాలు తయారు చేయండి. రైతు పంటకి చావుకు మనం పరిష్కారం చెప్పడం కాదు, చనిపోయినాక పరిష్కారం కాదు చేయాల్సింది, రైతు చావకుండా ఉండడం కోసం పరిష్కారం ఏం చేయడానికి ఉన్నదో అది మొదలు పెట్టండి అని చెప్పారు. దట్ ఈజ్ ప్రజాపాలన గవర్నమెంట్, రేవంత్ గవర్నమెంట్. మీరు అది అర్థం కాకుండా ప్రతిదానిని మేము తప్పు చేస్తామని మా మీద ఎలిగేషన్ చేయడం సరి అయినది కాదు. మీకు చేతనైతే ఇంకా ఏమి బెటర్గా చేయొచ్చో చెప్పండి. మీలాక రాళ్లకు రప్పలకు వెంచర్స్కి ఏమంటారు మన హైవేలకు మేము రైతు బంధు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా లేము. నిజంగా వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేయగలుగుతున్నారు, వాళ్ళకి భూమి ఉన్నది, వాళ్ళకి నిజంగా నా నీడ్ ఉన్నది, అవసరం ఉన్నదంటే చెయ్యాలి. అది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని, అది కదా. అది కాకుండా సినీ యాక్టర్లకి పొలిటీషియన్లకి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డికి 60,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పైసలు ఎందుకు ఇచ్చినారండి? మీ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డికి ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారండి? మీరే కదా పలుసార్లు మాట్లాడింది. కాబట్టి అలాంటి తప్పు పనులు చెయ్యము. ఎంత కష్టం ఉన్నా కూడా ఇవాళ ఖజాన్లో డబ్బులు లేకపోయినా కూడా నానా కష్టాలు పడి ఇవాళ రేవంత్ సర్కార్ ఇవాళ దానిని చేసే పనిలో పడ్డది. అవసరమైతే సహాయం చేయండి. విత్తనం వేసుకున్న సమయంలో రైతుని కన్ఫ్యూజన్ వైపు నెట్ వేయకండి. రుణమాఫీ జరిగితే మాకు ఇప్పుడు పంట సహాయానికి అవసరానికి వస్తాయి, ఈ పైసలు మాకు దేనికన్నా ఉపయోగపడతాయి అనుకున్నటువంటి రైతులకు ఇవాళ బాసటగా నిలుస్తున్నది ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జీవోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయంటారు అయితే? ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. ఓకే. ప్లస్ కేసీఆర్ ఇంకో విషయం ఏంటంటే మొత్తము 2018 తర్వాత రుణమాఫీ కోసం మీరు బడ్జెట్లో పెట్టినటువంటిది 26,363 కోట్లు మీరు రుణమాఫీ చేస్తామని బడ్జెట్లో పెట్టారు. మీరు చేసింది కేవలం ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి లెక్కలు ఎంత చేస్తున్నారు? 1,200 కోట్ల రూపాయలు పెట్టింది, 26,363 కోట్లు మీరు పెట్టినటువంటివి కేవలం లెక్కలకు మాత్రమే. మీరు కావాలంటే నా దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్నది చూడండి. వడ్డీ లేని రుణాల కింద మీరు చెప్పి ఎంత ఇచ్చి మోసం చేస్తున్నారు. తర్వాత రైతులకి మీరు ఇది క్రాప్ లోన్ వీవర్స్ 2014లో ఏం చేస్తున్నారు, క్రాప్ లోన్ వీవర్స్ 2018 అంటే సెకండ్ టర్మ్లో మీరు ఎలక్షన్లకు వచ్చిన తర్వాత ఇది చూడండి 406 కోట్ల రూపాయలు 2,95,000 రైతులకి ఫస్ట్ ఫేజ్ చేశారు. ఎప్పుడు 2018లో అంటే సెకండ్ సార్ వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత. ఇదంతా 25,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి. ఆ తర్వాత మీకు చెప్పినటువంటిది ఇప్పుడు నేను ఇందాక 5,42,000 చెప్పిన అది మొన్న ఎలక్షన్లకి ముందు వేసినటువంటిది. అంటే ఓవరాల్గా మీరు సెకండ్ ఫేజ్లో మీరు చేసింది కేవలం 5,42,000 మందికి. మరి మిగతా 25 లక్షల రైతులకు ఎవరు చేయాలి? అది కదా భారం కదా. అది నువ్వు చేయలేనటువంటి పని ఇవాళ మేము చేస్తామని చెప్పినాం, మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఆ తీరుగా ఇవాళ ఈ ప్రభుత్వం పని చేస్తుంది. దానిని ఎందుకు మీరు పదే పదే మీ హయాంలో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా చనిపోయినటువంటి రైతులు 7,007 మంది
ఇవి ఎన్సీఆర్బీ లెక్కలు, నేను చెప్తున్నటువంటివి కాదు. 2014 నుంచి లెక్క చూడండి, 2014 నుంచి 2022 వరకు ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా 7,007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2 రోజుల క్రితం కేటీఆర్ గారు చాలా ఏమంటారు 6 నెలలకే రైతులు ఆగమైపోయారు, చచ్చిపోతున్నారు అని మాట్లాడుతారు. ఈ సావుకు కారణం మీది కాదా? మీ యొక్క కార్యాచరణ కాదా? 6 నెలల్లో మేము చేసింది ఏంటి? రైతులకి మేము చేసిన నష్టం ఏంటని అడుగుతున్నా. మేము సకాలంలో ఇవాళ వాళ్ళకి వర్షాకాలం పడగానే ఇవాళ విత్తనాలు ఇవ్వడం కోసం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం, ఎరువులు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మీరేం చేస్తున్నారు? మరి ఎందుకు రైతు భరోసా అన్నారు మీరు? 2,000 రూపాయలు 1,500 రూపాయలు పెంచి ఎందుకు రైతు భరోసా ఇవ్వలేకపోయింది మీ రాష్ట్ర ప్రభుత్వం? ఆల్రెడీ జూలై ఆగస్టు వస్తుంది, మొన్న ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట మీరు గుర్తుపెట్టుకోవాలా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాలసీ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. పాలసీ మేకింగ్లో చేసే దాంట్లో 3 నెలలు ఎన్నికలకే సరిపోయింది. మాకున్న సమయం 3 నెలల్లో మేమున్నటువంటి ఎలక్షన్ సమయంలో కూడా రైతులకి రైతు బంధు ఇవ్వాలని రైతు బంధు పైసలు మీకు వేసిన్నాము. ఇవాళ రైతు భరోసా అంటే మీరు 10,000 ఇచ్చిందని మేము 15,000 చేసాం. ఆ 15,000కి మేము కట్టుబడి ఉన్నాం. అవి కూడా మేము రేపు చేయబోతున్నాం. దానికే కదా ఇప్పుడు ఇవన్నీ చేసేది. దీని కోసము ఒక సబ్ కమిటీ వేసింది. ఇవాళ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అన్ని ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నారు, ప్రజాసేకరణ చేస్తున్నారు. ఇవాళ రైతు భరోసాకి ఎన్ని ఎకరాలు కటాఫ్గా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయ సేకరణకి ప్రభుత్వం నిర్ణయాలు చేయబోతుంది. అది కూడా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో చట్టసభలో చట్టము చేసి ఎవరు వచ్చినా అది మార్చొద్దు, ఏ ప్రభుత్వం ఉన్నది మార్చొద్దు, అది రైతులకి నిలబడి ఉండాలి. మీలాగా మేము చట్టం చేసినటువంటి వైఎస్ఆర్ కో కాంట్రిబ్యూటరీ యాక్ట్ చట్టాన్ని మీరు రద్దు చేశారు అసెంబ్లీలో, కానీ మేము ప్రజల బాగు కోసం పెట్టినటువంటి దాన్ని ఇవాళ మళ్ళీ రేవంత్ అన్న సర్కార్ అదే చట్టాన్ని చేస్తాము, చట్టం ద్వారానే ఈ ప్రజల ముందు ఉంచుతాం. చట్టాన్ని రద్దు చేస్తే ప్రజలు అప్పుడు మీ అంత చూస్తారు. కాబట్టి అలాంటి పనులు మేము చేయం. ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా మారినా కూడా మనం చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే సంక్షేమం అనేది శాశ్వతంగా ఉండాలి. అది గవర్నమెంట్ అండి, అది గవర్నమెంట్ పాలసీ అవుతుంది. ఇవాళ ఓట్ల రాజకీయం కోసం మీరు చేశారు, ఇవాళ ప్రజల సంక్షేమం కోసం మేము నిలబడ్డాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇంకొకటి ఫసల్ బీమా యోజన మీకు ఇందాక చెప్పిన దాంట్లో ఇది చూడండి, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ 2017-18 వరకే ఫసల్ బీమా యోజన ఉంది. తర్వాత 19 నుంచి అసలు ఫసల్ బీమా యోజన లేదు. ఇది ఎప్పుడు అంటే ఎలక్షన్లకి ముందు మాత్రమే జరిగినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, తర్వాత ఫసల్ బీమా యోజన లేదు. మీకు బ్లాంక్స్ కనబడుతున్నాయి ఇక్కడ. మరి నీకున్న చిత్తశుద్ధి ఏంటి? ఇది నేను చెప్తున్నది కాదు, నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆర్టీఐ లెక్కలు అయ్యాలని నేను ముందు పెడుతున్నా. ఇది కొత్తగా ఇందిరా శోభన్ రాసుకొచ్చినటువంటి లెక్కలు కాదు. కాబట్టి ఇవాళ ఏది చెప్పినా కూడా ఇక్కడ చూడండి, ఇయర్ వైజ్గా సబ్సిడీ, ప్రీమియం సబ్సిడీ, వాళ్ళకి సబ్సిడీ ఎక్కడైనా ఇచ్చినారంటే ఓవరాల్గా 18-19 వరకు ఇక్కడ సబ్సిడీ కేవలం మీరు చేసినటువంటిది ఇటువంటి ఫిగర్లో. అంటే ప్రతి విషయాన్ని మీరు ఈ రైతులని మోసం చేశారు. మీరు మోసం చేయడంలో ముందు నిలబడ్డారు. పేరుకి ఒకటి చెప్పినారు, చేసే పని ఇంకొకటి ఉంది. బట్ ఇవాళ మేము అలా చెప్పదే, 1 లక్షకే నువ్వు 40 తెరలు చూపించినావు రైతులకి. ఇవాళ నేను 2 లక్షలు చేస్తా అంటున్నా. నీవు అప్పుల పాలు చేసినా నేను ఇస్తానని చెప్తున్నా. అది నాకున్న చిత్తశుద్ధి. కాబట్టి ఇవాళ చేసేవాడికి చేతనైతే సహకరించు, లేదంటే మీ రాజకీయ పబ్బం కోసము బీజేపీతో కలిసి కుమ్మక్కయ్యి ఇవాళ మా గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఈ ప్రజలు మీ ప్రజాక్షేత్రంలో క్షమించరు. ఆల్రెడీ మీ అసెంబ్లీలో మీ సంఖ్య చూపించారు, పార్లమెంట్లో కూడా మీ సంఖ్య చూపించారు. కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండాలనుకుంటే ఇవాళ ఉండడానికి కూడా నీతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉండడానికి ఇష్టపడతలేరు. ఎస్ అండ్ ఇందిరా శోభన్ గారు, దాంతోపాటుగా ఒక్కసారి మన ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ జీవోను ప్రవేశపెట్టింది, మన ముందు పెట్టింది. సో ఏ సామాన్య రైతు అయినా అంటే మినిమం ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి తెలుగు వచ్చినటువంటి రైతు కూడా ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలంతా కూడా స్పష్టంగా చదివి తమ సందేహాలు ఏమున్నా కూడా వాళ్ళు నివృత్తి చేసుకునేటువంటి విధంగా ఒక జీవోను అయితే విడుదల చేసింది. సో ఆ జీవోలో అన్ని అంశాలు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎప్పటి కట్ ఆఫ్ డేట్ ఉంది ఇక్కడ చూడండి. 9 ఒక్కో రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి బకాయి ఉన్న సంచిత అంటే రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్. సో అన్ని గైడ్లైన్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రతిపక్షాలు ఇతర మాయమాటలకు నమ్మి మోసపోవద్దు, రైతులు ఆందోళనకు గురి కావద్దంటూ ఇందిరా శోభన్ గారు చెప్తున్నారు. సో చూద్దాం. అండ్ దాంతోపాటుగా మీరు అన్నట్టు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కేటీఆర్ కూడా ఇటు స్పీకర్ని కలిసిరు, అనర్హత వేటు వేయాలి, స్పీకర్ స్పందించకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, న్యాయం మీద మాకు నమ్మకం ఉందమంటున్నారు. సో ఎట్లా చూస్తారు, దీని ఏం చెప్తుంది? తమ ఫిరాయింపులను మొదలుపెట్టిందే టీఆర్ఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేయండి, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఒక నూత వరుడిని ఇవ్వాల్సినటువంటి మీరు ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రశ్నించే గొంతుకలు ప్రతిపక్షాలు ఉండకూడదని ఒక ఏమంటారు
దళితుడు సిఎల్పి లీడర్గా ఉంటే సహించలేదు, ఒక మైనారిటీ మండలిలో లీడర్గా ఉంటే సహించలేదు, పార్టీలనే మీరు విలీనం చేసే ప్రయత్నం మీరు చేశారు. మేము ఆ రోజు ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా మమ్మల్ని చాలా చులకనగా అవహేళనగా చూశారు. నేను ఫేస్ చేసిన డిబేట్లలో చాలా డిబేట్లలో అవహేళన చేసి మీరు మాట్లాడినారు. మరి ఇవాళ ఆ రోజు నేను చెప్పిన ఆర్టికల్ కూడా రాశాను, నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై పేలుతాయి అని చెప్పిన ఆ రోజు. ఇవాళ ఎగ్జాక్ట్లీ అది కేసీఆర్ ఇవాళ అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు. కాబట్టి ఏంటి అని అంటే నీ దాకా బాధ వస్తే కానీ నీకు అర్థం కాలేదా? ఇవాళ నీకు స్పీకర్ గుర్తొచ్చారా? ఇవాళ స్పీకర్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారు. మరి మేము కూడా ఇచ్చామే గతంలో ఒక స్పీకర్ గారికి. మరి అప్పటికన్నా స్పీకర్ అందుబాటులో ఉన్నారా? స్పందించారా? చేయలేదు కదా. మరి ఇవాళ మీరు ఈ మనకందరికీ కూడా భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నది. ఆర్టికల్ 21 ప్రకారంగా నువ్వు ఎక్కడైనా ఏదైనా నువ్వు మాట్లాడేసే స్వేచ్ఛ, ఎవరు ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి నీకున్నటువంటి హక్కులు మీరు వినియోగించుకోండి, మేమేం దానికి అడ్డుపడట్లేదే. కానీ చాలా ఫ్లెక్సిబిలిటీగా ప్రధానంగా కేటీఆర్ గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి కూడా కామెంట్ చేస్తున్నారు, కేవలం మా ఎమ్మెల్యేని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతాం, మీకు మీద థ్రెడ్ ఉందంటూ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. అందుకే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే పార్టీ మారుతున్నారు తప్ప వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా ఎక్కడ మారట్లేదు అటువంటి కామెంట్ చేస్తారు. నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తారా, భయపెడుతురా మీరు? ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు దాదాపు 61 మందిని వివిధ కారణాలతోటి బెదిరించి కేసుల మీరు చేర్చుకున్నారు. వాళ్ళకి ముడుపులు ఇచ్చారు, బిల్లుల కోసం అన్ని రకాలుగా మీరు ఫిరాయింపులు చేశారు. ఇవాళ మేము ఎవరినైనా పిలిచి అడగండి, ఎవరి దగ్గర ఓపెన్ డిబేట్ పెట్టండి. నిజంగానే ఏ ఎమ్మెల్యేనైనా ఇవాళ మీ దగ్గర ఉండేదానికి ఇష్టపడుతున్నాడా? మీ యొక్క నియంతృత్వ ధోరణి, మీరు చేసినటువంటి విధానానికే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక్కనాడు ఎమ్మెల్యేలు గెలవలే, ఒక్కనాడు మంత్రి గెలవలే. ఎంతసేపు ఆ నలుగురు యొక్క పాలన కొనసాగింది. ఏ శాఖ అయినా మీరే రివీల్ చేశారు తప్ప ఇంకొకరికి ఇవ్వలే. ఎస్, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ మేము చేసే సంక్షేమాన్ని చూసి కదా వాళ్ళు మాట్లాడుతున్నది. ఇవాళ మీరు చేయలేనటువంటిది నేను చేసి చూపించిన నీ నియంతృత్వాన్ని ఇవాళ ఆ బానిస సంఖ్యల నుంచి ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళు బయటకు రావడానికి ఒకటే మాట అడుగుతాను, కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే అదే రోజు ఆయన కింద పడ్డాడు, బాత్రూమ్ ఆయన కింద పడ్డప్పుడు ఆయన ఒక బాధ్యత, మీరు మర్చిపోయినటువంటి సాంప్రదాయాన్ని రేవంత్ అన్న గుర్తు చేస్తూ ఆయన హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని పలకరించి మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పున్నారు, ఇచ్చారు. మీరు చేయలే ఆ పని, మేము చేసినాం. అంటే నీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవించాం. కానీ ఎన్నడూ నువ్వు అసెంబ్లీకి రాలే, ఎన్నడూ సమస్యలు మాట్లాడలే, ఎన్నడూ దాని గురించి నువ్వు వివరించలే. అలాంటప్పుడు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ఏంటి, ఉండకుంటే ఏంటి, దాంతో ఏం సంబంధం? నీకు అలంకరణ కోసమే కదా నీకు ప్రతిపక్షం కావాల్సింది. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతలేరు కదా. ఈ రోజు వరకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల మీరు ఎన్నడైనా మాట్లాడినారా? మీకు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటే ఫామ్ హౌస్ పిలిచి మాట్లాడినావు తప్ప ప్రజాక్షేత్రంలోకి వచ్చి నువ్వు మాట్లాడినావా? మాట్లాడలే. మరి నీకు నైతిక హక్కు ఎక్కడిదే అడుగుతున్నా నేను. దాంతోపాటు విద్యార్థులు బగ్గుమంటున్నారు. ఎక్కడికక్కడ నిన్న సెక్రటరియట్ ముట్టడి కావచ్చు, అశోక్ నగర్లో నిరసనలు కావచ్చు. ఎందుకు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయలేకపోతున్నది? గ్రూప్ 2 గ్రూప్కి సంబంధించి పోస్టులు ఎందుకు పెంచలేకపోతున్నది? గతంలో మీరు గదెనకనీకే కారణమైన నిరుద్యోగుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడింది కాబట్టి మా గవర్నమెంట్ రాగానే ఉమ్మడి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి మీ పేపర్ లీకేజ్ల ద్వారా క్యాన్సిల్ అయినటువంటి వాటికి కూడా మేము ఇంకా కొన్ని పోస్టులు కలిపి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా డిఎస్సి అయినా ఇవాళ మేము అనౌన్స్ చేశాము. ఇవాళ ప్రజల ముందు పెట్టినాము. చాలా ఒక 30,000 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు కూడా జాయిన్ అయిపోయి ఉన్నారు. మిగిలిన నోటిఫికేషన్ల వాటికి గ్రూప్ 1కి సంబంధించి 1:50 రేషియో అది మన నోటిఫికేషన్ ఇచ్చున్నాము. 1:100లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా కోర్టుకి వెళ్తే ఈ నోటిఫికేషన్ వెనక్కిపోతే అసలుకే మోసం వస్తుంది అనేది ఒకటి పాయింట్. రెండవది గ్రూప్ 2కి సంబంధించి ప్రభుత్వము ఏమంటారు టీఎస్పీఎస్పీకి చెప్పడం జరిగింది. టీఎస్పీఎస్పీకి ఇది ఉన్నది, ఇది సమస్యగా వాళ్ళ స్టూడెంట్స్ అడుగుతున్నారు, మీకు వెసులుబాటు ఉన్నా మీకు ఏదైనా ఫ్లెక్సిబిలిటీ ఉన్నా మీరు ఏమన్నా చేయగలిగితే ఆలోచన చేసి వాళ్ళకి సహాయం చేయండి అని ప్రభుత్వం తరపు నుంచి టీఎస్పీఎస్పీకి ఇచ్చారు. టీఎస్పీఎస్పీ అనేది ఇవాళ ఒక అటానమస్ బాడీకి ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. టీఎస్పీఎస్పీ అనేది దాని ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక ఆర్డర్ వేసినా మీరు చేయకుండా ఉండాలి, అది దాని యొక్క లక్షణము. టీఎస్పీఎస్పీ నిర్ణయాలు తీసుకోవాలి, టీఎస్పీసీ పని చేయాలి, అది టీఎస్పీసీకి ఉన్నటువంటి స్వేచ్ఛ, దాని పని దాన్ని చేయనియాలి. ఒక వ్యవస్థకి ఇచ్చినటువంటి గౌరవం మీరు అది చేయకుండా ఇవాళ పదే ప్రభుత్వం పైన ఇవాళ ఆరోపణలు చేసే పనిలో మీరు ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ యువతకు, తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
కొన్ని సంవత్సరాలుగా నిరీక్షణ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరీక్షణ చేశాము. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలను ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ చేసిన మోసాలకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. చాలా కృతజ్ఞులు. మీ వల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ మీ వల్ల మళ్ళీ మేము నోటిఫికేషన్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాము. సరి అయిన సమయంలో పరీక్షలు జరిగినట్లయితే ఆటోమేటిక్గా ఇంకిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. డిఎస్సి 7,000 పోస్టులు కేసీఆర్ ఇస్తే ఇవాళ మేము 11,000 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. డిఎస్సి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇచ్చిన నోటిఫికేషనే తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా డిఎస్సి ఇవ్వలే కేసీఆర్ గారు. మరి ఆ నోటిఫికేషన్ కోసం ట్రై చేసే వాళ్ళు చాలా రోజుల నుంచి, అంతెందుకు ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా అక్క కోడలు ఆ అమ్మాయి 2 సంవత్సరాల నుంచి సీరియస్గా, అంటే కేసీఆర్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నది, దానికోసం చదువుతూ ఉన్నది. సీరియస్గా దానికోసం చదువుతున్నటువంటి వాళ్ళకి మనం డేట్లు మారుస్తూ పోతూ ఉండడం వల్ల మానసికంగా వాళ్ళలో కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, మీ బాధ మాకు అర్థమవుతుంది, మీకు రివ్యూ చేసుకోవడానికి సమయం కావాలి, రివిజన్కి సమయం కావాలని మీరు అడుగుతున్నారు. కానీ నిజంగానే మనం అది చేసినట్లయితే ఇవాళ ఆ ఏమంటారు నోటిఫికేషన్స్కి మనం కనుక పోస్ట్ పోన్ చేస్తూ పోయినట్లయితే ఒక షెడ్యూల్ తయారు చేసుకున్న తర్వాత ఏమంటారు సెంటర్స్ ఇన్స్టిట్యూషన్ సెంటర్స్ కానీ తర్వాత మనం వాళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్ జరిపేటువంటి దానికి సంబంధించిన ఫంక్షన్స్కి కానీ కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే రేవంత్ అని ఒకే మాట చెప్పారు, మంచి అయినా చెడైనా ఒకేసారి ఆలోచించండి, నోటిఫికేషన్ రాకముందు వరకు ఆలోచించండి, నోటిఫికేషన్ వన్స్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత దానికి శానిటీ ఉండే విధంగా ప్రయత్నం చేయండి. మన ప్రభుత్వం అంటే ఒక నమ్మకం ఉన్నది ప్రజలకి, ఆ నమ్మకాన్ని మనం కోల్పోవద్దని తెలియజేశారు. కాబట్టి ఎవరో కొద్ది మంది వ్యక్తులు ఎవరో చెప్పేటువంటి ఎవరో చేసేటువంటి ట్రాప్లో దయచేసి నిరుద్యోగులు పడొద్దు. దయచేసి ఈ ప్రభుత్వం ఉన్నది మీకోసం, మీ సంక్షేమం కోసం, ప్రజల ప్రభుత్వం ఇది, అది ఆలోచన చేయమని చెప్పేసి గుర్తు చేస్తున్నా. చదవండి, మీ సమయాన్ని వేస్ట్ చేయకండి. అమ్మా నాయన ఎంతో కష్టపడి ఇన్స్టిట్యూట్లకు పంపించి మనకి డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్లకు పంపించి ఇక్కడ దాకా తీసుకొస్తే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి నిమిషం వాల్యుబుల్ సమయాన్ని ఉపయోగించుకొని ఏమంటారు డిఎస్సికి ఆల్ టికెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోమని వచ్చింది. మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ముందు నుంచి కూడా చెప్పిన దాని ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ప్రతి టీచరు ప్రతి ఉద్యోగి దాదాపు 4 లక్షల మంది ఇవాళ డిఎస్సి కోసం అప్లై చేసుకున్నారు. అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నదో అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో ఇంతమంది ఎవ్రీ ఇయర్ బీఎడ్ స్టూడెంట్స్ ఎంతోమంది బయటకు వస్తున్నారు, టెట్ వాళ్ళు ఎంతోమంది బయటకు వస్తున్నారు. ఇవాళ వాళ్ళ యొక్క కాంపిటీషన్ పెరిగే పరిస్థితి ఉన్నది ఇన్ని సంవత్సరాల కాలంలో. సో మొన్న బట్టన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇదే చివరి డిఎస్సి కాదు, మీకు మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా ఉంటుంది. మేము రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ దాన్ని కూడా మేము చట్టబద్ధత చేయబోతున్నాం. దాని ప్రకారంగా ఎవ్రీ టైం దాని టైంకి అది నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పినారు. ఒక మంచి ప్రయత్నం వైపుకి ఈ ప్రభుత్వం వెళ్తుంది, సహకరించండి. దాని ద్వారా ఆటోమేటిక్గా అందరం బెనిఫిట్ అవుతాము. అలా కాకుండా మనము వాళ్ళ రాజకీయ పబ్బం కోసము వాళ్ళు చెప్పేటువంటి మన ట్రాప్లో మనం పడ్డట్లయితే మనం ఇబ్బంది పడతాం. దయచేసి చదవండి. మీరు చదివినటువంటి సిలబస్ అది కొత్త సిలబస్ కాదు. ఆ సిలబస్ను జస్ట్ ఒకసారి కూర్చుంటే మీకు రివైన్ అవుతుంది. కాబట్టి దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ ఒక డిఎస్సి పైన డిపెండ్ అయి ఉన్నారంటే ఆలోచన చేయండి. రకరకాల ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అన్నది రేవంత్ అన్న 100% నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. ఒకవేళ టీఎస్పీఎస్పీని కనుక నిజంగానే వాళ్ళు సహకరించి గ్రూప్ 2 కనుక పోస్ట్ పోన్ చేస్తే సంతోషం. మేము మా నుంచి ప్రభుత్వం తరపు నుంచి రిక్వెస్ట్, పార్టీ నుంచి ప్రభుత్వానికి వెళ్ళింది, ప్రభుత్వం నుంచి టీఎస్పీఎస్కి వెళ్ళింది. వాళ్ళు రిక్వెస్ట్ ఆమోదిస్తే 100% మేము కూడా సంతోషిస్తాం దాంట్లో. కాబట్టి ఈ ప్రభుత్వము అనేది ప్రజల ప్రభుత్వం, రైతు పక్షపాతి, మహిళా పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతలని చెప్పగలరు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్ పోన్ అయితే మేము కూడా సంతోషించే వాళ్ళమే. సో టీఎస్పీఎస్సీకి ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ ఫైనల్ నిర్ణయం కాబట్టి నిరుద్యోగులంతా ఆందోళన చెందొద్దు, ప్రతిపక్షాల మాయలో పడొద్దు. మీ ప్రిపరేషన్ మీరు ప్రిపేర్ అవ్వండి. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలు రాయనంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా రైతులు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. స్పష్టమైనటువంటి జీవో ఉంది, జీవోను చదువుకోండి, కన్ఫ్యూజ్ కావద్దని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో చూద్దాం మరి అటు నిరుద్యోగులు ఇటు రైతులు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.